హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్. నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను కాబట్టి మొన్నటి ఎపిసోడ్స్ రివ్యూ చేయడానికి అవ్వలేదు. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ చేస్తాను, అది రేపు పొద్దున్న రావచ్చు బహుశా మీకు. అండ్ రేపు నైట్ ఎపిసోడ్ రివ్యూ చేస్తానో లేదో తెలియదు, బట్ మోస్ట్లీ ట్యూస్డే నుంచి అస్సలు మిస్ చేయకుండా ఏ రోజు ఎపిసోడ్ రివ్యూ ఆ రోజు నైటే పోస్ట్ చేస్తాను. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా సబ్స్క్రైబర్ కౌంట్ చూసి, నా వీడియోస్ వ్యూస్ చూసి, ఏంటి ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి, ఇంత తక్కువ వ్యూస్ ఉన్న వ్యక్తి ఏంటి రివ్యూస్ చేస్తాను, ఏదో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఒకప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్న బిగ్ బాస్ రివ్యూ అనే నేను గత 3 సంవత్సరాలుగా చేయలేదు రివ్యూస్. అందువల్ల ఇప్పుడు మీకు కొత్తగా చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. బట్ నాకు చాలామంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. అయితే నా ఛానల్ హ్యాక్ అయింది. ఆ హ్యాక్ అవ్వడం వల్ల ఇప్పుడు తెలుగులో టైం పాస్ 2.0 అని స్టార్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల కొత్త వాళ్ళు ఎవరు ఆశ్చర్యపోకండి, రాబోయే రోజుల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చి యాడ్ అవుతారు. నా రివ్యూస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇంకా ఈ ప్రయాణం, ఈ పనులు, వీటిలో పడి కొంచెం పూర్తి ఫోకస్ పెట్టట్లేదు. బట్ ఎప్పుడైతే నేను పూర్తి స్థాయి ఫోకస్ నెక్స్ట్ వీక్ నుంచి పెడతానో రివ్యూస్ చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నాయి. చూస్తూ ఉండండి, చాలా ఫన్నీగా ఉంటాయి. సైకలాజికల్ అనాలిసిస్లో నార్మల్ లెవెల్లో ఉండవు, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ సీజన్లో నేను కొన్ని అయితే మీకు చాలా షాక్ కలిగే విధంగా కొన్ని రివ్యూస్ ఉంటాయి. అది మీరు చూస్తూ ఉండండి. అది ఆ ఎపిసోడ్స్ కూడా నేను వచ్చినప్పుడు చెప్తాను. నేను ఏ ఎపిసోడ్స్ గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పానో ఆ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు చెప్తాను నేను మీకు. ఎనీవే, ఈ వీడియోలో నేను మాట్లాడదాం అనుకున్నది ఏంటి అంటే, బేసికల్లీ రివ్యూ అని కాదు. నేను ఎపిసోడ్లో 1-2 విషయాలు నేను గమనించాను, వాటి గురించి కొంచెం క్విక్గా మాట్లాడదాం. అలాగే ఒక 2-3 కొన్ని కామెంట్స్ పెట్టారు ఒక వీడియోకి, ఆ కామెంట్స్ కూడా రెస్పాన్స్ ఇద్దాం అని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్నటి ఎపిసోడ్లో 2 విషయాల గురించి మాట్లాడతాను నేను. ఒకటి, యాష్మి చేసింది కరెక్టేనా? మొత్తం పనులన్నీ కూడా ఆ నైనిక వాళ్ళ టీంకి ఇవ్వడం కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాంపిటీషన్ ఎలా అయిందో చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్మి ఎలా అయ్యింది అసలు వన్ ఆఫ్ ద చీఫ్ కింద? నైనిక అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేస్తేనే అయ్యింది కాబట్టి ఓన్లీ నైనిక మీద కోపం ఉంటే నైనికకి అన్ని కలిపి ఇచ్చేయడం అది చేయకూడదా, న్యాయంగా ఉండాలా అంటే చెప్తాను, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేయడం వల్లే అయింది. నెక్స్ట్, నిన్న క్లాన్ని పెంచుకోవచ్చు అన్న ఈ పోటీలలో ఫస్ట్ కాంపిటీషన్ ఏదైతే అయిందో అందులో ఏదైతే వీళ్ళు చేసేది, నైనికా టీం యాక్చువల్గా గెలిచింది ఈ యాష్మి టీం బట్టి కొన్ని సెకండ్ల ముందుగా మొత్తం ఆ టాస్క్ని ఫినిష్ చేసి. అయితే యాష్మి టీం వాళ్ళు ఇది బాడీని యూజ్ చేయమన్నారు, వీళ్ళు బాడీని యూజ్ చేయలేదు, వీళ్ళు హెడ్ని యూజ్ చేశారు అని, హెడ్ లేని బాడీ హెడ్ యూజ్ చేస్తే బాడీని యూజ్ చేసినట్టు కాదు అన్నట్లు వాళ్ళు మాట్లాడారు. అయితే ఈ విషయం ఏంటంటే కొన్ని ఏంటంటే ఇలాగా ఓవర్ లాజికల్గా వెళ్ళకూడదు. ఇక్కడ నిజానికి వాళ్ళ ఆర్గ్యుమెంట్ కంప్లీట్లీ రాంగ్. హెడ్తో చేసినా అది చేసినట్లే, నోటితో పట్టుకుని నోటితో మూవ్ చేసినా అది చేసినట్లే. ఇది స్ట్రాటజీనే. కొన్ని స్ట్రాటజీస్ని మనం స్ట్రాటజీ అని ఏ విధంగా చెప్తామంటే ఆ గేమ్ని బట్టి చెప్తాం. సో ఇక్కడ ఆ గేమ్లో వాళ్ళు ఆడింది స్ట్రాటజీనే. ఇక్కడ ఇది చీటింగ్ కాదు, ఇది గేమ్ని పాడు చేయడం కాదు. కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ చేస్తారు, వాటి వల్ల గేమ్ యొక్క మొత్తం పర్పసే నాశనం అయిపోతుంది. ఆ గేమ్లో ఉండదు అసలు. ఆ గేమ్ అసలు బిగ్ బాస్ డిజైన్ చేసిన దానికి కంప్లీట్లీ అగైనెస్ట్ వెళ్తుంది. అప్పుడు దాన్ని స్ట్రాటజీ అనదు, దాన్ని పెంట చేయడం అంటారు. నిన్న ఫస్ట్ గేమ్లో వీళ్ళు ఏదైతే చేసేదో, ఇది సీత వాళ్ళు, నైనిక ఈ సీత టీం ఉంది కదా, వాళ్ళు ఏదైతే చేసేదో వాళ్ళు చేసింది స్ట్రాటజీ. వాళ్ళు గెలవడం న్యాయం. ఓకే, అక్కడ నిఖిల్ వాళ్ళు గెలిచిన ముందు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. నిఖిల్ ఒక పరమ శాతగాని ఇది ఇన్విజిలేటరా దాన్ని ఏమంటారు, గేమ్స్ని మానిటర్ చేసేవాళ్ళు, మర్చిపోయాను గబుక్కనే. చాలా కాలం అయింది కదా బిగ్ బాస్ గురించి రివ్యూస్ చేసి, గబుక్కన పేరు మర్చిపోయాను. ఎనీవే, బిగ్ బాస్ నిఖిల్ మాత్రం అస్సలు బాగలేదు ఇది చేయడం, సూపర్వైజింగ్ అనేది. నెక్స్ట్, అది అక్కడ వాళ్ళది స్ట్రాటజీ, ప్యూర్ స్ట్రాటజీ, దట్స్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ కూడా. నెక్స్ట్ గేమ్లో యాష్మి టీం వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటి? అవతల వాళ్ళు బ్రిక్స్ పెడుతుంటే వెళ్ళి కాళ్ళతో తన్ని పడేయడం. ఇది స్ట్రాటజీనా? కాదు. ఇది పెంట చేయడం, గేమ్ని సర్వనాశనం చేయడం అన్నట్లు లెక్క. ఇది
దీన్ని కూడా స్ట్రాటజీ అని ఒకవేళ బిగ్ బాస్ ఈ సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున కానీ అంటే ఇంకా మనం ఇంకా దానికి ఆన్సర్ చెప్పలేం. ఇది మాత్రం 100కి 100%, ఇంకా చెప్పాలంటే 200% పెంట చేయడం, ఒక గేమ్ని నాశనం చేయడం. యాక్చువల్లీ ఒక గేమ్ని ఎందుకు డిజైన్ చేసేదో దానికి తగ్గట్టు కాకుండా దానికి ఎగనిస్ట్కి వెళ్ళడం. సో యాష్మిన్ టీం ఏదైతే వెళ్ళి కాళ్ళతో తన్నడం స్టార్ట్ చేసిందో, ఆ తర్వాత వాళ్ళు కాళ్ళతో తన్నడం స్టార్ట్ చేసేదో, అది కంప్లీట్లీ గేమ్ యొక్క మెయిన్ పర్పస్ని నాశనం చేసినాయి. సో అది అలా ఉంటే ఏంటంటే ఇంకా బిగ్ బాస్ ఎవరిని గెలిపించాలంటే వాళ్ళు గెలిపించవచ్చు. ఇప్పుడు ఒకనొక టైంలో వీళ్ళు వాళ్ళ అన్నీ తన్నేస్తారు, వీళ్ళది ఒకటి ఉంటుంది, ఆ టైంలో బజ్ నొక్కాడ బిగ్ బాస్ వాళ్ళు గెలుస్తారు. సో అందుకని ఇది అప్పుడు ఏమవుతుంది, బిగ్ బాస్ చేతిలోకి వెళ్ళిపోతుంది, వీళ్ళ చేతిలో ఉండదు. నేను అలాగ టైం చూసుకుని బిగ్ బాస్ బజర్ నొక్కాడు. ఆ బజర్ నొక్కినప్పుడు ఎవరు గెలిచారు? యాష్మిన్ టీం వాళ్ళు గెలిచారు. యాష్మిన్ టీం గెలిచిన వెంటనే యాష్మిన్ మొత్తం జుట్టతోటి ఇలా అనుకుంటూ ఒక విచిత్రమైన సెలబ్రేషన్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంది. బట్ ఓకే, యాష్మికి ఈ టీం నుంచి ఒక మనిషిని తీసుకుని ఇది అవకాశం వచ్చింది. ఓకే, అదంతా అయిపోయింది, దాన్ని వదిలేద్దాం. అది నేను మొత్తం పూర్తి ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు ఇక్కడ. యాష్మి నెక్స్ట్ ఏం చేసింది, బిగ్ బాస్ మీకు ఈ పనులన్నీ మీరు చేసే పనులు ఇవన్నీ మీరు చేసే పనులు, వీటిని మీరు ఏ టీంలో వాళ్ళకి ఎలాగ ఇస్తారు అని చెప్పేసి ఒక చాయిస్ ఇచ్చాడు. అప్పుడు ఒక టీంలో 5 ఉన్నారు, ఇంకొక టీంలో 3 ఉన్నారు. సో 8 మంది కావాలంటే పనులని డివైడ్ చేయొచ్చు. ఓన్లీ కుకింగ్ ఒకటి ఒక టీం వాళ్ళకి ఇచ్చి, మిగిలిన పనులన్నీ కూడా కుకింగ్ ఒకటి నిఖిల్ వాళ్ళ టీంకి ఇచ్చి, మిగిలిన పనులన్నీ కూడా నైనిక వాళ్ళ టీంకి ఇచ్చింది. అంటే ఒక 13 మంది చేసే పనులన్నీ ఇప్పుడు కేవలం 5 మాత్రమే చేయాలి. ఉన్న కుటుంబ సభ్యులు 13 మంది. అదే మొత్తం అందరు మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, 14 మంది ఉన్నారు, కానీ 5 చేయాలి. ఇది చాలా బర్డెన్ పడుతుంది 5 మీద. ఈ విషయం తెలుసు యాష్మికి. బట్ ఒక సాడిస్టిక్ స్మైల్ తోటి ఆ విధంగా వెళ్ళి పెట్టింది. ఇది పెట్టాక యాక్చువల్లీ నైన్కి ఒక మాట అంటుంది, అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇది పెట్టక ముందే కూడా అన్నట్టుంది. యాక్చువల్లీ స్పోర్ట్స్మెన్షిప్ అనేది లేని వల్ల నాకు నచ్చదు. ఇక్కడ వీళ్ళలో స్పోర్ట్స్మెన్షిప్ లేదు అని అన్నది అది కరెక్ట్. సెకండ్ గేమ్ ఏదైతే వీళ్ళు పెంట చేసేదో అది నిజంగా స్పోర్ట్స్మెన్షిప్ ఉన్నవాళ్ళు చేయదు అలాగా. ఫస్ట్ వీళ్ళు ఏదైతే ఆడేదో అది స్పోర్ట్స్మెన్షిప్తో ఆడినట్లు స్ట్రాటజీ వాడినప్పటికీ మీరు అది చూస్తే ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని బ్రేక్ చేయలేదు. అండ్ అది బాడీతో యూజ్ చేసి మూవ్ చేయాలో వాళ్ళు ఆ విధంగానే చేశారు. సో వాళ్ళు ఏదైతే నైనిక అన్నదో అది కరెక్ట్. నైనికాకి నిజంగా స్పోర్ట్స్మెన్షిప్ ఉంది. ఆ స్పోర్ట్స్మెన్షిప్ అనేది నిజంగా లేదు యాష్మికి. అండ్ ఎప్పుడైతే మొత్తం అన్నీ కూడా ఈ ఒక టీంకి ఇచ్చిందో స్పోర్ట్స్మెన్షిప్ మాత్రమే కాదు, కనీసం ఒక సింపతి కానీ ఎంపతి కానీ ఒక కామన్ సెన్స్ కానీ లేదు యాష్మికి అనేది అక్కడ ప్రూవ్ అయింది. ఒక మనిషి ఒక గుణాన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఈజీగా మనం గమనించవచ్చు, ఆ మనిషి ఎలాంటి వ్యక్తి అనేది. ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో ఏంటంటే కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ మీద ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అందులో కొంతమందిని పోలీసుల కింద, కొంతమందిని దొంగల కింద, ఖైదీల కింద ఉంచుతారు. సేమ్ ఒక పెద్ద సెట్టింగ్ అని, ఒక పెద్ద బిల్డింగ్, అందులో ఖైదీలంతా ఒక చోట ఉంటారు, పోలీసులు ఉంటారు. పోలీసుల పవర్స్ అన్నీ ఉంటాయి, ఖైదీలకి ఉండే ఏవైతే ఉంటాయో రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మామూలు మనుషులు వాళ్ళేమో పోలీసులు, వాళ్ళేదో కష్టపడే పోలీసులు అయిన వాళ్ళు కాదు, వీళ్ళేమో తప్పులు చేస్తే ఖైదీలు అయిన వాళ్ళు కాదు. కానీ ఆ పోలీసులు ఆ తర్వాత వాళ్ళకు వచ్చిన అథారిటీ, వాళ్ళకు వచ్చిన ఈ పవర్ తోటి మెల్లిమెల్లిగా వాళ్ళ లోపల ఉన్న క్రూరత్వం బయటపడుతుంటుంది. అందులో కొంతమందిది సేమ్ అదే పోలీసుల్లో క్రూరత్వం లేని వాళ్ళు కూడా ఉంటుంది, బట్ కొంతమందిలో బయటపడుతుంది. బయటపడినప్పుడు వాళ్ళు ఖైదీల్ని టార్చర్ పెడతారు, అది మామూలుగా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఇది అలాంటి సినారియో. యాష్మికి వచ్చిన చాయిస్, పవర్ వచ్చింది, ఒక అథారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది, తన లోపల ఉన్న క్రూరత్వాన్ని చూపించుకుంది. ఇది బిగ్ బాస్ ఎందుకు చేశాడు ఈ పని, అది కనిపెడదామని. యాష్మి ఏ లెవెల్ ఆఫ్ శాడిజం చూపిస్తుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ శాడిజం చూపించింది. అది దట్ ఈజ్ యాష్మి ఫర్ యూ. నేను ఎప్పుడు చెప్తుంటాను, బిగ్ బాస్ అనేది మనం చూసి మనుషుల్ని అనలైజ్ చేయడమే కాదు, మనుషులు ఎవరు ఎలాంటి వాళ్ళలో మనం తెలుసుకుని ఇందులో ఎవరైతే మనకి ఓకే వీళ్ళలో ఈ యాటిట్యూడ్ చాలా మంచిది, వీళ్ళ క్యారెక్టర్ చాలా మంచిది, వీళ్ళని చూసి సమాజంలో మనం నేర్చుకోవాలి, వీళ్ళు ఒక ఎగ్జాంపుల్,
ఒక మంచి మనుషులు, ఒక ఐడియల్ పర్సన్స్ అనే ఎగ్జాంపుల్ కింద వీళ్ళు ఉన్నారు అనే వాళ్ళని నేను ప్రోత్సహించాలి, వాళ్ళని గెలిపించాలని చెప్పి అంటుంటాను. వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అంటుంటాను. ఎస్పెషల్లీ కొన్ని విషయాల్లో ఎదుటి మనిషిని ఏ విధంగా ప్రేమించాలి, ఎదుటి మనిషికి ఏ విధంగా సాయపడాలి, ఎలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఎలాంటి త్యాగాలు చేయాలి, ఇలాంటివి బిగ్ బాస్లో ఎలాంటి సినారియోస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళని మనం మెచ్చుకోవాలి, అలాంటి వాళ్ళని చూసి సమాజం నేర్చుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కంప్లీట్లీ రివర్స్ జరుగుతుంది. జనాలకి ఎవరు ఏంటని తెలియట్లేదు. నేను రివ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ అదే, ఎవరు ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు యాష్మి గురించి మనకి ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తిలో ఒక క్రూరత్వం అనేది ఉంది, ఒక శాడిజం అనేది ఉంది, అవతల వాళ్ళ మీద కసి పగ తీర్చుకోవాలనేది ఉంది. తను చీఫ్ అవ్వడానికి కారణమైన వన్ ఆఫ్ ద పర్సన్స్ నైనిక, ఆ నైనిక మీదనే పగ తీర్చుకుంటుంది ఇక్కడ. అది సో చూసారా, మనిషి ఒక చాయిస్ వచ్చింది, ఒక పవర్ వచ్చింది అన్నప్పుడు పగ తీర్చుకోవాలి, లేకపోతే కసి తీర్చుకోవాలి, హింసించాలంటే అలా హింసించడానికి రెడీ అయిపోతుంది అనేది. సో అందువల్ల నేను ఎపిసోడ్ డెఫినెట్లీ చాలా మంచి ఎపిసోడ్, ఒక మనిషి యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టిన ఎపిసోడ్ యాక్చువల్లీ. అండ్ నేను ఇందాకే చెప్తున్నాను, అన్ఫార్చునేట్లీ ఇలాగ చెడు పర్సనాలిటీ ఏది, మంచి పర్సనాలిటీ ఏది, యాక్టింగ్ ఏది, సింపతి గెయించడానికి ఎలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్తున్నది, ఇలాంటివి ఏంటి అసలు జనాలు తెలుసుకోవట్లేదు. జనాలకు అసలు అర్థం కావట్లేదు. నేను లాస్ట్ 2 years 3 years చూడలేదు. లాస్ట్ ఇయర్ అయితే అసలు చూడలేదు నేను బిగ్ బాస్. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి బయట క్యారెక్టర్ చూసాక ఆ వ్యక్తి నేను బిగ్ బాస్ గెలుస్తాడని అనుకోలేదు. అయితే సింపతి గేమ్ యూజ్ చేసి గెలిచేయడం అని చెప్పి నేను విన్నాను యాక్చువల్లీ. ఇప్పుడు అదే సింపతి గేమ్ తోటి మణికంఠ వచ్చాడు యాక్చువల్లీ. మణికంఠ మీద నేను రీసెంట్లీ ఒక వీడియో చేశాను, మణికంఠ వ్యక్తిత్వ విశ్లేషణ. అదేంటి ఫస్ట్ ఎపిసోడ్ చూసాక చేసింది అది, అందుకే నామినేషన్స్ ఎపిసోడ్ కూడా చూడలేదు అప్పటికి. ఆ ఎపిసోడ్ నేను చేసిన వీడియో కింద కామెంట్స్ ఇది మణికంఠని సపోర్ట్ చేస్తూ, మణికంఠ సపోర్ట్ చేస్తూ, మణికంఠ నిజంగా ఇంత చూసాడు జీవితంలో అని ఇలాగా మణికంఠ సపోర్ట్ చేసుకుంటూ అతను చేస్తున్న ఫేక్ యాక్టింగ్కి చాలామంది ఫిదా అయిపోవడం చూశాను నేను యాక్చువల్లీ. అంతేగాని మణికంఠ అసలు అంటే ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నాడో అన్న విషయాన్ని కూడా గ్రహించలేక అతని మ్యానిపులేషన్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. కొంతమంది అంటే ఎంత ఎక్స్ట్రీమ్ అంటే ఇలాగ మ్యానిపులేట్ అయిపోతున్న వాళ్ళ మనస్తత్వం చెప్తాను చూడండి. వాళ్ళు నా వీడియో కింద కామెంట్స్లో ఎలా పెడతాదంటే ఎలా పెట్టేదంటే నేను వాళ్ళని కామెంట్స్ని డిలీట్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళ కామెంట్స్ కూడా నా వీడియోస్ కింద ఉండకూడదు యాక్చువల్లీ. ఎలాంటి కామెంట్స్ పెట్టేదంటే, మీరు న్యూట్రిషన్లో పిహెచ్డీ చేసి క్లినిక్ నడుపుతున్నారు, నేను మీ క్లినిక్ వద్దాం అనుకున్నాను, అయితే మీ విశ్లేషణ చూసాక మీది మణికంఠని ఇలాగా మణికంఠ వ్యక్తిత్వ విశ్లేషణ ఈ విధంగా చేయడం చూసాక నేను రావట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక రకమైన వార్నింగ్ ఇస్తున్నది వీళ్ళు యాక్చువల్లీ. అంటే ఎలా అంటే, ఓకే ఇందాక మంచి ఫ్లోలో ఉన్నప్పుడు కాల్ వచ్చింది, సో ఆపాల్సి వచ్చింది వీడియో. బట్ ఎనీవే నేను చెప్తుంది ఏంటంటే, చిన్న ఛానల్ నిన్నగా 2 days బ్యాకే పెట్టాను యాక్చువల్లీ. అది 400 సబ్స్క్రైబర్స్ అయ్యేది ఇప్పుడు. అండ్ వీడియోస్కి వ్యూస్ కూడా ఒకదానికి 2000, ఒకదానికి ఒక 1500, 2000 వచ్చినాయి అంతే. ఈ లోపలనే ఆల్రెడీ కామెంట్స్ వచ్చేసినాయి. ఏమిటని, మణికంఠకి సపోర్ట్ చేసే వాళ్ళు, మణికంఠ సింపతి గేమ్ని లైక్ చేసి మణికంఠకి ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళు, మేబీ అతని పిఆర్ వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. వాళ్ళు ఏంటి అంటే, ఒకవేళ మణికంఠకి కానీ నేను సపోర్ట్ చేయకపోతే మీ క్లినిక్కి పేషెంట్స్ రాదు అన్నట్లు పెట్టేది కామెంట్స్. నేను చెప్తాను చూడండి, నేను 3 Idiots సినిమాలో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఫిలాసఫీ ఏంటో సేమ్ అలాంటి ఫిలాసఫీ అని. అది కామయాబీకే పీछे नहीं काबिल बनने के लिए पढ़ो, कामयाबी पाने के लिए नहीं काबिल बनने के लिए पढ़ो, एक्सेलेंस सक्सेस के पीछे नहीं पढ़ो, एक्सेलेंस का पीछा करो. అంటే ఏంటంటే, సక్సెస్ కోసం ట్రై చేయొద్దు, నువ్వు ఏదైతే ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్లో ది బెస్ట్ అవ్వడం కోసం ట్రై చేయి. సక్సెస్ జట్ మార్కే తుమ్హారే పీछे ఆయేगी. అంటే నీ వెనకాల సక్సెస్ పరిగెత్తుకుంటూ వస్తుంది, నువ్వు సక్సెస్ కోసం పరిగెత్తొద్దు, నువ్వు టాప్ అవ్వడానికి ట్రై చేయి,
బెస్ట్ అవడానికి ట్రై చేయి, సక్సెస్ ఆటోమేటిక్గా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. సో అదే ఫిలాసఫీ నేను నమ్ముతూ వచ్చాను. నేను యాక్చువల్లీ నేను ఎంసీఏ చదివి ఐటీ ప్రొఫెషన్లో ఉండి, బట్ ఈ న్యూట్రిషన్, ఈ మెడికల్ సైన్సెస్ వీటి మీద చాలా ఇష్టంతో 2006 నుంచి నేను ఈ ఫీల్డ్లోకి దిగి, ఆ తర్వాత మెల్లిగా ఎంఎస్సి న్యూట్రిషన్ చేసి, ఆ తర్వాత పిహెచ్డి చేసి న్యూట్రిషన్. ఎందుకు, ఎవరి కోసం చేశాను? నాకెందుకు ఎవరన్నా క్లాస్లో ఫస్ట్ రావాలా, ఎవరన్నా తోటి ఫ్రెండ్స్ ఉన్నారా? అన్నీ ఓన్గా చేశాను. ఎందుకని? ఇంట్రెస్ట్ తోటి. మెడికల్ ఫీల్డ్లో ఏమైనా కనిపెడతాం, సొల్యూషన్స్ కనిపెడతాం, జబ్బులు లేని వాటికి మందులు లేని జబ్బులకి మందులు కనిపెడదామని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 400 పైగా జబ్బులకి నేను సొల్యూషన్స్ కనిపెట్టాను. సో ఇప్పుడు నాకు పేషెంట్స్ రాకపోతే నాకేం కంప్లైంట్ అంటుకుపో, నా వాళ్ళకి నష్టం. యాక్చువల్లీ బేసికల్గా ఏంటంటే అనేక దీర్ఘకాలిక వ్యాధులు, సంవత్సరాల నుంచి ఉంటూ తగ్గని వ్యాధులన్నీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తగ్గుతూ ఉంటాయి. సో వాళ్ళు నా దగ్గరకు రాకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు. నాకు ఫైనాన్షియల్గా డిపెండెన్సీ కూడా లేదు. నేను కేవలం చేస్తుంది, నా లైఫ్ని నేను డెడికేట్ చేస్తుంది కేవలం నా ఇన్వెన్షన్స్ కోసం. అలా చేస్తుంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తున్నాయి. నేనేమీ వాటి కోసం ట్రై చేయట్లేదు. అదే జరిగింది. సో అదే నేను అనేది, నేను ది బెస్ట్ అవ్వడం కోసం ట్రై చేస్తుంటాను. బెస్ట్ అవ్వడం కోసం అంటే కావాలని బెస్ట్ అవుదామని కాదు, ఇది కనిపెట్టాలి, దీనికి సొల్యూషన్ కనిపెట్టాలి. ఎవడు కనిపెట్టలేకపోతున్నాడు, ఎందుకు కనిపెట్టలేకపోతున్నాడు, ఏంటి అసలు ఈ జబ్బు ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? సో నాలాంటి వాళ్ళు ఇలాంటి వార్నింగ్స్ అసలు భయపడదండి. అది ఎనీవే. సో తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు నేను మాట్లాడితే కొంతమందికి చాలా వింతగా అనిపిస్తుంది. కానీ కంగారు పడకండి, సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి. రాకపోయినా కూడా నాకు నష్టం లేదు. ఎందుకంటే నాకు దీని మీద డిపెండెన్సీ లేదు, ఏం లేదు. ఇది నేను కేవలం కొంతమంది అయినా సరే వాస్తవాలు ఏంటి తెలుసుకుంటారు, క్యారెక్టర్ అనలైజేషన్ ఎలా చేయాలి, ఎవరి మనస్తత్వాలు ఎలాంటివి ఎలా తెలుసుకోవాలి, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు అనేది జనాలకి క్లియర్గా తెలియడం కోసం నేను వీడియోస్ చేసేది. ఎనీవే దట్స్ ఇట్ అండి. ట్యూస్డే నుంచి రెగ్యులర్గా ఎపిసోడ్ అయిన తర్వాత నా రివ్యూ వస్తుంది ఒక 2 అవర్స్లో. అప్పటిదాకా కొంచెం ఆన్ అండ్ ఆఫ్ దాకా ఉంటాను. ఐఎమ్ సారీ, బట్ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.